హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్చులు. ఈరోజు మన వీడియోలో ములక్కాడ పులుసు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి పులుసు ఇలా చేసి చూడండి, చిక్కగా చాలా బాగా వస్తుంది. ఇంకా ఇందులో మనం ఎటువంటి మసాలాలు కానీ ఏమి వేయము, సింపుల్గా చేస్తాము. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ములక్కాడ పులుసుకి ములక్కాళ్ళు 2 తీసుకున్నానండి. ఒకవేళ చిన్న సైజు ఉన్నాయనుకోండి 3 అయినా తీసుకోవచ్చు. ఇలా లేతగా ఉన్నవి తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే పులుసుకు బాగుంటుంది. ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకుందాం. ఉసిరికాయ అంత చింతపండు తీసుకున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది. చింతపండుని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇంకా మిగతా పోపు గింజలు ఏమీ అవసరం ఉండదు. అలాగే మీకు వెల్లుల్లి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా బాగా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. ఈ పులుసుకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే పడతాయి. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇవి ఎంత బాగా వేయించుకుంటే పులుసు అంత చిక్కగా ఉండి బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు, అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా ఎక్కువే పడుతుంది. అంతగా కారం ఇంకా తక్కువైంది అనుకుంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒకసారి కలుపుకొని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది కూడా బాగా నానింది. ఒకసారి కలుపుకొని చింతపండు పులుసు పోసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ములక్కాడతో కాంబినేషన్గా వంకాయ ముక్కలు వేసుకోవచ్చు, లేదా చామదుంపలు వేసుకోవచ్చు, పెసర పునుగులు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చామదుంపలు అయితే కనుక ఒకసారి ఉడికించి వేసుకోవాలి. పెసర పునుగులు పులుసు సగం ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు మొత్తం ఒకేసారి వేసుకోవద్దు. మీకు పులుపు ఎక్కువ అవుతుందేమో అన్న డౌట్ ఉంటే కనుక సగం వేసుకొని సగం ఉంచుకోండి. ఇది ఒకసారి కలుపుకొని రుచి చూసుకున్నాక పులుపు తక్కువైంది అనుకుంటే మిగతా పులుసు కూడా వేసుకోవచ్చు. ఇలా పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువే పడతాయి. ఇలా నీళ్లు పోసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పులుసు అంతా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే రుచి చూసుకొని పులుపు తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం చింతపండు పులుసు పోసుకోవచ్చు. అలాగే ఇందులోనే మీరు పెసర వడియాలు కానీ మినప వడియాలు కానీ అవి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది. ఈ విధంగా ఉండాలి. పులుసు ఇలా ఉంటే బాగుంటుందండి. కొంచెం చిక్కగా, పల్చగా ఉన్నదానికంటే కూడా చిక్కగా ఉంటే బాగుంటుంది. మీరు అందుకే ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇలా చిక్కదనం వస్తుంది. మనకి ఉల్లిపాయ ముక్క కూడా కనిపించదు. అలాగే మీ దగ్గర చాపర్ ఉంటే కనుక చాపర్లో కట్ చేసుకోండి, ఇంకా బాగా వస్తుంది. ఇంతేనండి, ములక్కాడ పులుసు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.